అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా గ్రామంలో దొరికే అత్యంత విలువైన కొన్ని మొక్కల గురించి అయితే చెప్తాను. కొన్ని అంటే కొన్ని కాదు, 2 మొక్కల గురించి. ఇందులో మంచి ఉంది, చెడు ఉందనమాట. వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇటువంటివి గానీ మీకు ఎక్కడైనా కనిపిస్తే మొక్కలు వదలకండి అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఫస్ట్‌గా ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క వచ్చేసి మేమైతే కంపురొట్ట లేదా రొట్ట కూర అని కూడా పిలుస్తాం అన్నమాట. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మనకి సేవ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా వీడియో. ఇది మనకు ఎప్పుడైనా సరే పడిపోయినప్పుడు గాయాలవ్వినా అదే చిన్నగా చర్మం ఊడుతుంది కదా! అలాంటప్పుడు ఏంటంటే దీని యొక్క రసం ఆకులు ఒక 5, 6 ఆకులు తీసుకొని ఎక్కువగా దీన్ని ఇలా నలిపినట్లయితే దాని నుంచి రసం వస్తుంది. ఆ రసాన్నయితే మనం ఖచ్చితంగా దెబ్బ తగిలిన చోట అప్లై చేసినట్లయితే అది ఖచ్చితంగా ఈవినింగ్ కల్లా అది నల్లగా మాడిపోతుందనమాట. తద్వారా ఏంటంటే ఒక 3 పూటలు ఇలాగా చేసినట్లయితే ఆ దెబ్బ అనేది కంప్లీట్‌గా మాయమైపోతుంది. చాలా అంటే చాలా ఉపయోగపడుతుందనమాట. దీనిని మీరు మీ చుట్టుపక్కల ఎక్కడ గ్రామాల్లో చూసినా సరే దీన్నైతే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టు. అవసరమైతే ఇంట్లో కూడా పెంచుకోవాలి. అయితే దీని నుంచి వచ్చే ఆక్సిజన్ కూడా చాలా మంచిదని మా పెద్దవాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారనమాట. స్వచ్ఛమైన ఆక్సిజన్ అయితే దీని నుంచి వస్తుందంట. మా పెద్దవాళ్ళైతే మాకు చిన్నప్పటి నుంచే చెప్పడం జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్ ఇంకో మొక్క వచ్చేసి ఇది చేదు మొక్క అంటానమాట. చేదు కూర అని కూడా అంటానమాట. ఇది మా గ్రామాల్లో అయితే చాలా విరివిగా దొరుకుతుంది. అదే కంపురొట్ట ఆకులాగే ఇది కూడా చాలా విరివిగా దొరుకుతుంది. కానీ దీన్ని ముట్టుకున్నా, దీని పక్కన నడిచినా, దీని యొక్క వాసన చూసినా సరే మనకు తలనొప్పి, జ్వరం అనేది కామన్‌గా వచ్చేస్తాయండి. అదేంటో తెలీదు. ఈ మొక్క అంత డేంజర్ అనమాట. చూడటానికైతే మా పరిసరాలు మొత్తం ఉంటుంది. కానీ ఇది చాలా ప్రమాదకరం అనమాట. సో ఫ్రెండ్స్ అలాంటి మొక్కలు ఎక్కడైనా కనిపిస్తే అవి మట్టుకు స్కిప్ చేయండి. అసలు వాటి జోలికి వెళ్ళకండి. మన ప్రాంతం చుట్టూ చాలా రకాల ఉపయోగకరమైన మొక్కలు ఉంటాయి. అలాగే విషపూరితమైన మొక్కలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి వాటి యొక్క ఉపయోగం తెలుసుకోవాలి. అలాగే వాటి నుంచి వచ్చే ప్రమాదాన్ని కూడా గమనించి మనం ఏంటంటే వాటిని ఉపయోగించుకోవాలి. వీటిలన్నిటిని మనం కాపాడుకోవాలన్నమాట. ఏదేమైనా సరే మనం ప్రకృతి తల్లి మనకు చాలా అంటే చాలా గొప్ప అవకాశాలు ఇచ్చింది. అరుదైన మన సమస్యలకైతే పరిష్కారాన్ని కూడా ఇచ్చిందనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే తెలియచేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్ జై హింద్.